టర్కీ లైట్ తీసుకుంది. చైనా అటువైపే చూడటం లేదు. అరబ్ కంట్రీస్ అయితే పట్టించుకోవడమే మానేశాయి. మిత్రుడు అనుకున్న ఏ ఒక్కరూ నేను నాని ముందుకు రావడం లేదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టు ఎవరికి వారే పాకిస్తాన్ను గాలికి వదిలేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇస్లామాబాద్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అగ్రరాజ్యం. సంచలన బిల్లులతో పాక్ బెండు తీసే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టారు. ఆ బిల్లులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కూడా టార్గెట్ చేశారు. ఈ బిల్లుకు కనుక ఆమోదం దక్కితే పాకిస్తాన్కు మరిన్ని కష్టాలు ఖాయం. ఇంతకు అమెరికన్ కాంగ్రెస్ ముందుకొచ్చిన ఆ సంచలన బిల్లులో ఏముంది? ఆ బిల్లుకు ఆమోదం దొరికితే పాకుకు ఎదురయ్యే సవాళ్ళేంటి? అమెరికన్ కాంగ్రెస్ ముందుకు మరో సంచలన బిల్లు. ఇమ్రాన్ ఖాన్ రిలీజ్, ఆర్మీ చీఫ్పై ఆంక్షల ప్రతిపాదన. సంచలన బిల్లుతో పాక్కు కౌంట్ డౌన్ మొదలైనట్టేనా? అగ్రరాజ్యం అమెరికా మా వెనుకే ఉంది. ఆర్థికంగా, ఆయుధపరంగా ఇస్లామాబాద్కు మద్దతిస్తోంది. భారత్తో యుద్ధమంటూ వస్తే గెలిచేది మేమే. ట్రంప్ ఎంట్రీకి ముందు వరకు పాక్ పాలకుల తీరు ఇలాగే ఉండేది. ఎందుకంటే అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్ భారత్తో స్నేహం అంటూనే పాకిస్తాన్కు మద్దతుగా వ్యవహరించారు. F-16 యుద్ధ విమానాల నిర్వహణ పేరుతో వేల కోట్ల కేటాయింపులు జరిపింది. రక్షణ రంగంలో ఆ దేశానికి అవసరమైన ప్రతిసారి సాయం చేస్తూ వచ్చింది. అందుకే అమెరికా తమ వెంటే ఉందని చెబుతూ భారత్ని బెదిరించే ప్రయత్నం చేసేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అమెరికాలో బైడెన్ దిగిపోయి ట్రంప్ పాలన చేపట్టారు. ట్రంప్కు పాకిస్తాన్కు మధ్య ఉగ్రవాదం అనే పెద్ద అడ్డుగోడ ఉంది. ఆ గోడ అంతు చూడాలని ఆయన ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. అలాంటి ట్రంప్ పవర్లోకి వచ్చాక పాకిస్తాన్ వ్యతిరేక యాక్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అదే జరిగింది. అమెరికన్ కాంగ్రెస్ ముందుకు ఒక సంచలన బిల్లు వచ్చింది. ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమీ పానెట్టా పాక్ డెమోక్రసీ యాక్ట్ పేరిట దీనిని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నెట్స్ కి హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. ఇమ్రాన్ను విడుదల చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై ఆంక్షలు విధించాలని బిల్లులో డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై బ్యాన్ విధించాలన్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పి ఇమ్రాన్ను విడుదల చేయించాలని కోరారు. ఈ బిల్లు ప్రకారం అమెరికా ప్రభుత్వం 180 రోజుల్లో పాక్లో రాజకీయ అణచివేతలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాలు, వీసా బ్యాన్లు విధించాల్సి ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు అమలు చేయాలి. ఇస్లామాబాద్లో సైనిక పాలన అంతమైందని భావించినప్పుడు ఈ ఆంక్షలు తొలగించొచ్చు. ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించారు. 2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీనిని ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కేసులో మొత్తం సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితంగా మోపినవేనని ఆరోపించారు. ఒక దశలో పీటీఐ పార్టీ ప్రజలతో కలిసి సైన్యంపై తిరగబడినా తీవ్రంగా అణచివేశారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను జైళ్లలో వేశారు. మరోవైపు అమెరికాలోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇమ్రాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ కార్యవర్గం ఆయన విడుదలలో జోక్యం చేసుకుంటుందని పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ స్పెషల్ మిషన్స్ దూత రిచర్డ్ గ్రీనెల్ కూడా ఇమ్రాన్కు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు. ఈ బిల్లుకు ఆమోదం దొరికితే షరీఫ్ సర్కార్కు కొత్త కష్టాలు ఖాయం. ఆ మాటకొస్తే పాకిస్తాన్లో ప్రభుత్వాలు మారిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నిజానికి ట్రంప్ ఎంట్రీకి కొద్ది రోజుల ముందు కూడా ఒక కీలక బిల్లు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఆ బిల్లు పాకిస్తాన్కు అమెరికాను మరింత దూరం చేయబోతోందన్న చర్చ జరిగింది. నాటో ఇతర మిత్రదేశం హోదా. పాకిస్తాన్కు అప్పుడెప్పుడో అగ్రరాజ్యం కల్పించిన హోదా ఇది. నాటో కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో అమెరికా సైనిక దళాలు పనిచేస్తుంటే ఈ హోదా ఇస్తారు. ఈ హోదా దక్కిన దేశాలకు సైనిక, ఆర్థిక సహాయాలను అమెరికా అందజేస్తుంది. అమెరికా 19 దేశాలకు ఈ హోదాను ఇచ్చింది. ఈ దేశాలతో కలిసి సమష్టిగా రక్షణ రంగ ప్రాజెక్టుల్ని చేపడుతుంది. కీలకమైన ఆయుధ వ్యవస్థలను వీటికి విక్రయించడం లేదా లీజుకివ్వడం, శిక్షణ వంటివి చేస్తుంది. ఈ హోదాను చూసుకునే భారత్పై పాకిస్తాన్ రెచ్చిపోయేది. అమెరికాకు ఇండియా కంటే తామే పెద్ద మిత్రులమని, యుద్ధం వస్తే భారత్ను ఓడిస్తామని గొప్పలు పోయేది. 2 నెలల క్రితం ఆ హోదా రద్దు చేయాలని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు అమెరికా ప్రతినిధుల సభలో
లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా ఆశిస్తున్నట్టు ఉగ్రవాదం విషయంలో పాక్ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించిన రిపబ్లికన్ సభ్యుడు నాటో ఇతర మిత్రదేశం హోదా రద్దు చేస్తేనే పాకిస్తాన్ తిక్క కుదురుతుందని చెప్పారు. అయినా పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ పేరిట మరో బిల్లును తెరపైకి తెచ్చారు. ఈ 2 బిల్లుల ద్వారా పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరేంటో స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రంప్ పవర్లో ఉండే ఈ 4 ఏళ్లలో పాకిస్తాన్కు మరిన్ని కష్టాలు ఖాయం.